హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇదైతే మండే రోజు తీసిన వీడియో. యాక్చువల్లీ ఈ వీడియో గురించి నేనైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. కొంచెం డీటెయిల్గా లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేద్దామని చెప్పేసి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి కొంచెం లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం వాచింగ్ అవర్ అయితే పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నీకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ మేము మండే రోజు గుడికి వెళ్దామని ముందుగానే ఫిక్స్ అయ్యాం. కానీ ఆ రోజే సడన్గా ఆఫ్టర్నూన్ కాడ నుంచి మా వారికి అయితే బయటికి వెళ్ళే పని వచ్చింది. కానీ తనైతే వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది. సర్లే ఎర్లీగా వస్తారు, తీసుకెళ్తారని చెప్పేసి మేమైతే రెడీ అయి ఉన్నాం, మేము పిల్లలు. కానీ తను వచ్చేసరికి అయితే 7 o'clock అయిపోయింది. ఏదైనా నది ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి మంచిగా దీపాలు నది దగ్గర వెలిగిద్దాం అనుకున్నాం. కానీ తను వచ్చేసరికి లేట్ అయిపోవటం వల్ల జమ్మూ సైడ్ అయితే బాగానే చలి పెరిగింది, బాగా చల్లగా ఉంది. బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఆఫ్టర్నూన్ అయితేనే వెళ్ళగలుగుతాం, ఇలా నైట్ టైం అయితే అస్సలు వెళ్ళలేమండి బండుల మీద, అంత ఘనంగా చలి ఎక్కువైపోయింది. కాబట్టి తయారయ్యి గుడికి వెళ్ళడం అనుకొని వెళ్ళకుండా ఉండటం మంచిది కాదని చెప్పేసి మా క్యాంప్లో ఉన్న గుడికే నడుచుకుంటూ వచ్చేసాం. ఇదిగో వచ్చేసి మంచిగా దేవుడి దగ్గర అయితే దీపాలు వెలిగిస్తున్నాను. ఉసిరి దీపాలు ఇంకా ప్రమిద దీపాలు అయితే నేను వెలిగించాను. ఎవ్రీ ఇయర్ మేమైతే భద్రాచలంలో నదిలో వెలిగిస్తామండి. యాక్చువల్లీ మాదైతే ప్రాపర్లీ పాలవంచ నుంచి భద్రాచలం అయితే ఒక 30 kilometers ఉంటుంది. మంచిగా మేము ఎప్పుడు వెళ్ళినా, సెలవుకి వెళ్ళినా కంపల్సరీ మేము కార్తీక మాసంలో లీవ్లోనే ఉంటాం. అప్పుడైతే ప్రతిసారి మేము భద్రాచలంలో వెలిగి మంచిగా అయితే దీపాలు వెలిగిస్తూ ఉంటాం. కానీ ఈ ఇయర్ అయితే ఇక్కడ వెలిగిస్తున్నాను. ఏం పర్వాలేదు, ఎక్కడైతే ఏంటి దేవుడి దగ్గరికి వెలిగటం మనకి ఇంపార్టెంట్. నేనైతే అది ఉసిరి దీపాలు ఇంకా ప్రమిద దీపాలు అయితే మంచిగా వెలిగించాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.